స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూడో విడత రైతు రుణమాఫీ సమయం రానే వచ్చింది. 15 ఆగస్టు రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీ నెరవేరబోతోంది. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీకి 32.50 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా 1 లక్ష వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో మాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు 6,034.97 కోట్లు విడుదల చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్లు జమ చేసింది. 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రభుత్వం వెల్లడించింది. మూడో విడతలో 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.